సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మానవుని జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు. సో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో నోరు, ఆస్య కుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు. ఈ భాగాలు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో మనకు కనిపిస్తాయి. సో నోరు, దీనిని మౌత్ అంటాము. ఆస్యకుహరము బకల్ క్యావిటీ అంటాము. గ్రసని ఫ్యారింగ్స్ అంటాము. ఆహార వాహిక ఈసోఫాగస్ అంటాము. జీర్ణాశయం స్టమక్ అంటాము. చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు లార్జ్ ఇంటెస్టైన్, పురీషనాళము రెక్టం అంటాము. అట్లాగే పాయువు యానస్ అంటాము. సో ఇందులో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏంటనేది కనుక చూస్తే ఆస్య కుహరంలో 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. సో మొట్టమొదటిది అంగిలి, దీనినే తాలువు అంటాము. రెండవది నాలుక, మూడవది దంతాలు. సో దీన్ని ఇంగ్లీష్లో ప్యాలెట్ అంటాము. సో ఇది టంగ్, ఇవి టీత్. ఇక గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము చిన్న ప్రేగులో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఆంత్రమూలం, రెండవది జేజునం, మూడవది శేషాంత్రికం. సో ఆంత్రమూలాన్ని ఇంగ్లీష్లో డియోడినం అంటాము. జజునం అంటే జజునమే. శేషాంత్రికాన్ని ఇంగ్లీష్లో ఇలియం అంటాము. ఇక పెద్ద ప్రేగులో మనకి 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అంధనాళం, రెండవది కోలాన్. అంధనాళాన్ని ఇంగ్లీష్లో సీకం అంటాము. ఇవి మనకు కనిపించేటువంటి భాగాలు. ఇక ఆస్యకుహరంలో చూడండి, మనకి 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఏదో సినిమాలో చెప్పినట్లుగా కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే కనపడని 4వ సింహమే అని చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా కనపడకుండా ఉండే 4వ భాగము ఎవరు అంటే లాలాజల గ్రంథులు. సో సెలైవరీ గ్లాండ్స్ అంటాము. ఇక రెండవది జీర్ణాశయంలో జఠర గ్రంథులు కనిపిస్తాయి. ఇంగ్లీష్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాము. ఇక మూడవది కాలేయం, నాలుగవది క్లోమం, ఐదవది ఆంత్ర గ్రంథులు. ఇవి మనకు కనిపించే భాగాలు. ఇందులో కాలేయము, క్లోమము ఆంత్రమూలంలోకి తెరుచుకుంటూ ఉంటాయి. అలాగే ఆంత్రమూలంలో ఆంత్రగ్రంథులు ఉంటాయి. అలాగే శేషాంత్రికంలో కూడా కనిపిస్తాయి. ఇవి మనకి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఇక నోరు, ఒక్కొక్క భాగాన్ని మనం పరిశీలిస్తే నోరు అంటే ఏంటి? సో నోరు అంటే ఏమని చెప్తాము? సరైన నిర్వచనం చెప్పాలంటే 2 పెదవులచే ఆవరించబడిన రంధ్రాన్ని నోరు అంటాము.
రెండు పెదవులచే ఆవరించబడిన రంధ్రాన్ని నోరు అంటాం. సో పై పెదవి, కింది పెదవి. 3 పెదవులు ఎవరిలో ఉన్నాయో తెలుసా? 3 పెదవులు ఆస్కారిస్లో కనిపిస్తాయి. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో 3 పెదవులు కనిపిస్తాయి. అలాగే 3 పెదవులు లేదా దవడలు ఎవరిలో కనిపిస్తాయి అంటే జలగలో కనిపిస్తాయి. అలాగే 5 దవడలు కలిగిన భాగం ఎవరిలో ఉంటుంది? 5 దవడలు కలిగిన భాగం ఇది ఇఖైనోడర్మేటాలో ఇఖైనాయిడియా అనే ఒక విభాగంలో ఇందులో ఉన్న జీవులని సీ అర్చిన్స్, శాండ్ డాలర్స్, హార్ట్ అర్చిన్స్, సీ కేక్స్ ఇలాగ వేరు పేర్లతో పిలుస్తాం. వీటి యొక్క జీర్ణ వ్యవస్థలో నోటి లోపల 5 దవడలు గల భాగం ఉంటుంది. ఈ 5 దవడలు గల భాగాన్ని అరిస్టాటిల్ దీపము అంటారు. అరిస్టాటిల్ దీపము, ఇంగ్లీష్లో అరిస్టాటిల్ ల్యాంటర్న్ అంటాం. సో ఇది ఇఖైనాయిడియాలో కనిపిస్తుంది. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి వేరు భాగాలు. ఇక నోరు తర్వాత హాస్య కుహరము. సో హాస్య కుహరము. సో హాస్య కుహరము కనుక మనం పరిశీలించినట్లయితే హాస్య కుహరము నోరు తెరవగానే ఒక పెద్ద ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరము అంటాము. ఇంగ్లీష్లో బక్కల్ క్యావిటీ అంటాం. జాగ్రత్తగా గమనించినట్లయితే పెదవులకి దంతాలకి మధ్య లేదా బుగ్గలకి దంతాలకి మధ్య, ఇంకా చెప్పాలి అంటే మనం బ్రష్ చేసేటప్పుడు బ్రష్ కదిలించే ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆళిందము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో వెస్టిబ్యూల్ అంటాం. వెస్టిబ్యూల్ అంటాం. సో ఆళిందము అనే మాటకి అర్థం ఏంటి అంటే, వెస్టిబ్యూల్ అంటే ఒక పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గదిని ఆళిందము అంటాం. ఒక పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గది. సో హాస్య కుహరము అనే పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉన్న చిన్న గది కాబట్టి దీనిని ఆళిందము అంటాం. సేమ్ ఇదే పదము మనకి ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది అంటే శ్వాస వ్యవస్థలో వస్తుంది. నాసికా కుహరాల్లోకి తెరుచుకునే ముందు ఉన్న మొదటి భాగాన్ని మనం ఏమంటాము అంటే చిన్న రంధ్రాన్ని ఆళిందము అంటాం. అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా ఆళిందము అనే పదం వస్తుంది. అలాగే చెవి యొక్క నిర్మాణంలో కూడా లోపలి చెవిలో ఆళిందము వెస్టిబ్యూల్ వస్తుంది. ఆ లోపలి చెవిలో ఉన్నదాన్ని తీసి ఒక్కదాన్ని పక్కన పెడితే మిగిలిన 3 చోట్ల కూడా పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గదిని ఆళిందము అంటారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే హాస్య కుహరంలో మనకి ఏమేం భాగాలు కనిపిస్తున్నాయంటే మొట్టమొదట అంగిలి అని చెప్పాము. దీన్నే తాలువు అంటాం. అంగిలి లేదా తాలువు. సో రఫ్గా చూద్దాము. సో ఇది హాస్య కుహరము అనుకుంటే, ఇది నాసికా కుహరము అనుకుంటే, ఈ రెండిటి మధ్య ఉన్న ఈ భాగాన్ని మనం ఏమంటాము అంటే అంగిలి అంటాం. అంగిలి అంటాం అంటే ప్యాలెట్. ఇంగ్లీష్లో దీన్ని మనము ప్యాలెట్ అంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే అంగిలి ఏం చేస్తుంది అంటే హాస్య కుహరాన్ని నాసికా కుహరాన్ని వేరు చేస్తూ ఉంది. సో హాస్య కుహరాన్ని నాసికా కుహరాన్ని రెండింటిని వేరు చేస్తూ ఉంది. కాబట్టి
ఆహారాన్ని నమిలేటప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. ఇక్కడ గనక అంగిలి లేకపోతే మనం ఆహారం నమిలేటప్పుడు ఆహారం ఆశికుహరంలోకే కాదు నాసికా కుహరంలో కూడా వెళ్తుంది. సో అందుకని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నమిలేటప్పుడు ఆహారము నాసికా కుహరాలలోకి వెళ్ళకుండా అడ్డుపడునది ఎవరు అంటే అంగిలి. కాబట్టి అంగిలి ఆహారము నాసికా కుహరాల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. అంగిలిని కనుక మనం గమనించినట్లయితే మీరు ఇప్పుడు స్పాట్లో మీరు ప్రయోగం చేయొచ్చు, దీనికి ఏమీ అవసరం లేదు. మీ నాలుకతో మీ అంగిలిని దంతాల అంటే ఈ ముందు దంతాల వెనక నుంచి వెనక్కి టచ్ చేస్తూ వెళ్తే ఎలా ఉన్నది? రైట్. సో దంతాల వెనుక భాగంలో మనము అంగిలిని ఇలా టచ్ చేస్తూ నాలుగుతో వెనక్కి వెళ్ళే కొద్దీ ముందు భాగమేమో గట్టిగా ఉంటుంది, వెనుక భాగము మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అంటే ఈ భాగము గట్టిగా ఉంటుంది, ఇక్కడ వరకు ఉన్న భాగము గట్టిగా ఉంటుంది. ఈ గట్టిగా ఉన్న భాగాన్ని కఠిన తాలువు అంటాము. ఇంగ్లీష్లో దీనిని హార్డ్ ప్యాలెట్ అంటాము. హార్డ్ ప్యాలెట్ అంటాం. ఈ వెనక మృదువుగా ఉన్న భాగాన్ని సాఫ్ట్గా ఉన్న భాగాన్ని మృదు తాలువు అంటాము. మృదు తాలువు ఇంగ్లీష్లో దీనిని సాఫ్ట్ ప్యాలెట్ అంటాము. సో కఠిన తాలువు, మృదు తాలువు రెండు పదాలు. సో కఠిన తాలువు ఎందుకు కఠినంగా ఉంది, ఎందుకు గట్టిగా ఉంది అని అంటే అది ఎముకలతో ఏర్పడుతుంది. ఏ ఎముకలతో ఏర్పడుతుంది? వెరీ సింపుల్, దాని పేరే చెప్పేశారు. అంటే ఉదాహరణకి వంకాయతో చేసిన కూరని వంకాయ కూర అంటాం. అట్లాగే సో తాలువులో ఉండే ఎముకలని తాల్వాస్తులు అంటాము. తాల్వాస్తులు అంటాము. ఇంగ్లీష్లో దీనిని ప్యాలటైన్ బోన్స్ అంటాము. సో ఒక జత ప్యాలటైన్ బోన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, తాల్వాస్తులు అంటాం. అందువల్ల కఠిన తాలువు గట్టిగా కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి కూడా చేయొచ్చు మనం. ఈ దంతాల వెనుక భాగంలో ఇలా గనక మనం టచ్ చేస్తే, అంటే ఇటు నుంచి ఇటు టచ్ చేస్తే దంతాల వెనుక భాగంలో కఠిన తాలుకి కొన్ని గీతలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, చారల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని పాలటైన్ రూగే అంటాము. పాలటైన్ రూగే అంటాము. సో పాలటైన్ రూగే అని విడిగా ఎందుకు చెప్పాము? వెరీ సింపుల్, జోక్ ఉన్నది. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే అట్లాగే ఇక్కడ పర్టికులర్గా దీనిని పాలటైన్ రూగే అని పేరు పెట్టాము అంటే అర్థం ఏంటంటే ఇంకొక చోట కూడా రూగే ఉంటాయి. సో ఇక్కడ పాలటైన్ అంటే అర్థం ఏంటంటే ప్యాలెట్, అంగిలి, అంగిలికి ఉన్న రూగే కాబట్టి ఈ మడతలని పాలటైన్ రూగే అంటాము. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. ఈ అంగిలి మృదు తాలువు యొక్క వెనుక భాగము ఒక చిన్న మాంసపు ముద్దలాగా హాస్య కుహరంలోకి వేలాడుతూ ఉంటుంది. సో వేలాడుతూ ఉన్న ఈ భాగాన్ని మనం ఏమంటాము అంటే యువులా అంటాము. దాన్ని యువులా అంటాము. దీనికే మరొక పేరు ఏంటి అంటే కొండ నాలుక అంటాము. సో కొండ నాలుక అన్నా, ఉపజిహ్వ అన్నా ఒకటి కాదు. ఉపజిహ్వ అంటే ఎపిగ్లాటిస్, అలాగే యువులా అంటే కొండ నాలుక. ఈ వేలాడుతూ ఉండే భాగాన్ని కొండ నాలుక అంటాం. సో మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అద్దం ఎదురు పెట్టుకొని నోరు ఓపెన్ చేసి చూస్తే పైనుంచి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యువులా లేదా కొండ నాలుక అంటాం. ఇది టోటల్గా మనకి ఎవరి గురించి అంటే అంగిలి లేదా ప్యాలెట్ గురించి. ఇక రెండవ భాగము ఎవరు అంటే నాలుక, టంగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యువులా అనేది ఏం చేస్తుంది అంటే మనము మింగేటప్పుడు ఆహారము ఇలా కిందికి రావాలి, ఇలా పైకి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఎవరుంటారు అంటే ఒక జత అంతరనాసిక రంధ్రాలు ఉంటాయి. కాబట్టి ఆహారం ఇలా పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మింగేటప్పుడు ఈ యువులా ఏం చేస్తుంది అంటే ఈ రంధ్రాలని క్లోజ్ చేస్తుంది. కాబట్టి అన్నము పైకి వెళ్లకుండా లేదా తినే పదార్థము మింగబడే పదార్థం పైకి వెళ్లకుండా కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు బిట్స్ ఉన్నాయి.
మనము నమిలేటప్పుడు ఆహారము నాసికా కుహరాల్లోకి వెళ్లకుండా అడ్డుపడేది ఎవరు అంటే అంగిలి మొత్తము కూడా. మింగేటప్పుడు అయితే గనక యువుల. ఒక్కసారి ఈ 2 బిట్లని ఇంగ్లీష్లో కూడా చెప్తా, ఒకసారి చూడండి. విచ్ పార్ట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ నాజల్ క్యావిటీ డ్యూరింగ్ చ్యూయింగ్. నమిలేటప్పుడు అంటే ప్యాలెట్ అని చెప్తాం. సో విచ్ పార్ట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ నాజల్ క్యావిటీస్ డ్యూరింగ్ స్వాలోయింగ్ అన్నప్పుడు యువులా అని చెప్పాలి. ఇది టోటల్గా మనకి అంగిలి అనేటువంటి కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ చూడండి, అంగిలి తర్వాత రెండవ భాగం ఏంటి అంటే నాలుక. సో నాలుకని మనం ఇంగ్లీష్లో టంగ్ అంటాం. సో నాలుక అనేది మందమైన అలాగే కండరయుతమైన నిర్మాణం. ఇది మందంగా ఉంటుంది, కండరయుతంగా, థిక్ మస్క్యులార్. నిజానికి ఇందులో 2 రకాల మజిల్స్ ఉంటాయి. ఇవి ఒకటి ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్, రెండవది ఇంట్రిన్సిక్ మజిల్స్. తెలుగులోనూ ఇవే పేర్లు, ఇంగ్లీష్లోనూ ఇవే పేర్లు. ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్, ఇంట్రిన్సిక్ మజిల్స్ అంటే ఏంటి అర్థము? సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుక చూపెట్టండి అనగానే మనం నాలుకని ఇట్లా బయటకు చూపిస్తాం, తర్వాత మళ్ళీ నాలుకని లోపలికి పంపిస్తాం. సో నాలుకని బయటకి లోపలికి కదిలించడానికి ఉపయోగపడే కండరాలని మనము ఎక్స్ట్రిన్సిక్ కండరాలు అంటాం. అలా కాకుండా నాలుకని అంటే నోరు మూసి ఉండగానే లోపల మనము నాలుక యొక్క ఆకారాన్ని మార్చగలము. సో అలా నాలుక యొక్క ఆకారాన్ని మార్చడానికి ఉపయోగపడేది ఎవరు అంటే ఇంట్రిన్సిక్ కండరాలు. అలాగే మన నాలుక ముందు వైపేమో స్వేచ్ఛగా ఉంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది, కానీ వెనుక వైపున మాత్రము అంటుకొని ఉంటుంది. సో వెనుక భాగంలో అంటుకొని ఉంటుంది. సో అదే కప్పల్లో అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, కప్పలలో ముందు భాగం అంటుకొని వెనుక భాగం స్వేచ్ఛగా ఉంటుంది. ఇక నాలుక ఆస్యకుహరం యొక్క అడుగు భాగానికి అంటించి ఉంచే నిర్మాణాన్ని మనం ఏమంటాము అంటే లింగ్యువల్ ఫ్రెన్యులం అంటాము. అంటే నాలుక లింగ్యువల్ ఫ్రెన్యులం ద్వారా ఆస్యకుహరం యొక్క నేల భాగానికి అంటుకొని ఉంటుంది. ఇక నాలుక యొక్క ఉపయోగాలు కనుక చూసామనుకోండి, సో నాలుక దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, సో అందుకనే చూడండి, నాలుకని కదిలించకుండా మనము మాట్లాడలేము. సో మనకి లాంగ్వేజ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ లాంగ్వేజ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే లింగ్వా అనే ఒక పదం నుంచి వచ్చింది. లింగ్వా అంటే అర్థం ఏంటి అంటే టంగ్. సో లింగ్వా నుంచి లాంగ్వేజ్, లింగ్విస్టిక్ ఇలాంటి పదాలన్నీ వచ్చేస్తాయి. సో అందుకని మన భాషలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, క, చ, ట, త, ప ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. గ, ట, త, థ, ద, ద, న నాలుక నుంచి వస్తాయి. ఇక చివరిగా చూడండి, ప, ప లిప్ నుంచి వస్తాయి. ఇట్లాగా వాయిస్ అనే సౌండ్స్ అనేవి, ఆ అక్షరమాలు మనకి ఇక్కడి నుంచి బయటికి ఇలా వస్తూ ఉంటుంది. సో నాలుక దేనికి ఉపయోగపడుతుంది అంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండవది ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడుతుంది, అంటే చ్యూయింగ్. అంటే మనము ఆహారాన్ని నమిలేటప్పుడు నాలుక సహాయంతో దంతాల మధ్యకి నెడుతుంది. అలా దంతాల మధ్యకి నెట్టడానికి నాలుక ఉపయోగపడుతుంది. అలాగే దేనికి ఉపయోగపడుతుంది? మింగడానికి ఉపయోగపడుతుంది. అంటే మనము నాలుకని కదిలించకుండా ఆహారాన్ని మింగలేము. అలాగే నాలుగవది
రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రుచిని తెలుసుకోవడానికి అంటే అర్థము సో నాలుక సహాయంతోనే మనము ఆహారాన్ని యొక్క రుచిని తెలుసుకుంటాం. సో రుచిని తెలుసుకోవడానికి కోసము నాలుక ఉపరితలం మీద సుమారుగా 10,000కు పైగా రుచి మొగ్గలు కనిపిస్తాయి. 10,000కు పైగా రుచి మొగ్గలు నాలుక ఉపరితలంలో ఉంటాయి. ఈ నాలుక ఉపరితలంలో ఉన్న రుచి మొగ్గలని మనము 4 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఫంజీఫామ్, వాటిని సూక్ష్మాంగురాలు అని కూడా అంటాము, ఫంజీఫామ్. రెండవది ఫిలీఫామ్, తంతురూప. మూడవది ఫోలియేట్. నాలుగవది సర్కమ్ వెలేట్. ఇవి 4 రకాలైనటువంటివి. సో ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఇది నాలుక అనుకుంటే ఈ చివరి భాగంలో మొట్టమొదటి ఫంజీఫామ్ ఉంటాయి. అలాగే ఈ భాగంలో రెండవ రకం కనిపిస్తాయి, ఫిలీఫామ్. ఇక ఈ పార్శ్వ భాగంలో మూడవ రకం కనిపిస్తాయి. ఇక ఈ వెనుక భాగంలో 4వ రకం కనిపిస్తాయి. ఇవి 4 రకాలైనటువంటి రుచి మొగ్గలు. సో పూర్వాంతంలో ఫంజీఫామ్, మధ్య ఉపరితలంలో ఫిలీఫామ్, పార్శ్వ భాగంలో ఫోలియేట్, పరాంతంలో వెనక వైపున సర్కంవెలేట్. ఇవి ఇందులో కనిపించే రుచి మొగ్గలు. ఈ రుచి మొగ్గలు సహాయంతో మనం ఏం చేస్తాము అంటే ఆహారం యొక్క రుచిని తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్వాంతంలో తీపి ఉప్పుకి సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. తీపి ఉప్పుకి సంబంధించిన గ్రాహకాలు. పార్శ్వ భాగంలో పులుపుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. వెనుక భాగంలో చేదు లేదా వగరుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. సో ఇవి మనకున్నటువంటి వేరు రకాలైనటువంటి గ్రాహకాలు. ఇవి మాత్రమే నిజానికి రుచులు. కారం యొక్క రుచి రుచి కాదు, అది ఒక భౌతిక అనుభూతి మాత్రమే. అంటే ఏంటి అర్థము? ఉదాహరణకి నేను ఒక స్వీట్ మీకు ఇచ్చాను అనుకోండి, ఆ స్వీట్ తీసుకొని మీ చేతి మీద ఇక్కడ ఇలా రబ్ చేశాను అనుకుందాం. సో తీయగా ఉందంటారా? ఖచ్చితంగా అనరు. సో స్వీట్ యొక్క టేస్ట్ తెలియాలంటే నాలుక మీదనే వేయాలి. ఒక నిమ్మరసం యొక్క డ్రాప్ ఇక్కడ అప్లై చేసి ఇలా రుద్దామనుకోండి, ఎక్కడంతా పుల్లగా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా నాలుక మీద పడితేనే దాని పులుపు తెలుస్తుంది. సో కాకరకాయను పట్టుకొని ఇలా రబ్ చేసాము, చెయ్యంత చేదు అంటామా? అనము. దాని చేతి తెలియాలంటే నాలుక మీద పడాల్సిందే. అదే కొంచెం కారం తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోండి, కాసేపటికి ఏమవుతుంది? ఇక్కడ మంట పుడుతుంది. అంటే రుచి అంటే రుచి మొగ్గలకి మాత్రమే తెలియాలి. రుచి మొగ్గలు కాకుండా శరీరంలో ఏ భాగానికి తెలిసినా సరే అది ఒక రుచి కాదు. కాబట్టి కారం యొక్క రుచి అనేది నిజానికి రుచి కాదు, అది ఒక భౌతిక అనుభూతి మాత్రమే. ఇది టోటల్గా మనకి నాలుకకి సంబంధించి. ఇక నాలుక ఏ సందర్భాల్లో రుచిని ఎలా తెలుసుకుంటుంది అనే దానికి 1-2 పాయింట్లు ఇచ్చాడు మనకి స్కూల్ సిలబస్లో. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో నాలుక రుచిని త్వరగా గ్రహిస్తుంది అనేది ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్, నాలుక పొడిగా ఉన్నప్పుడు. రెండవ ఆప్షన్, నాలుక తడిగా ఉన్నప్పుడు. మూడవ ఆప్షన్, నాలుక ఉపరితలం పైన ఉన్న ఆహారము అంగిలికి వేసి అంగిలికి రుద్దినప్పుడు. ఆప్షన్ డి, పైవేవి కావు. ఇలా ప్రశ్న ఉంటుంది. సో నాలుకని డ్రై చేసి నాలుక మీద ఒక స్వీట్ పెట్టామనుకోండి, దాని యొక్క తీయదనం తెలియటానికి చాలా టైం పడుతుంది. అదే నాలుక తడిగా ఉంది, నాలుక ఉపరితలం మీద స్వీట్ పెట్టామనుకోండి, అప్పుడు కూడా టైం పడుతుంది, కానీ ఇంతకంటే తక్కువ టైం పడుతుంది.
అదే నాలుక ఉపరితలం మీద ఒక స్వీట్ కానీ ఒక చాక్లెట్ కానీ పెట్టి అంగిలితో టచ్ చేసినప్పుడు, అంగిలికి వ్యతిరేకంగా రుద్దినప్పుడు వెంటనే రుచి మొగ్గల లోపలికి దానిలో ఉన్న స్రావాలు లేదా కరిగి ఉన్న స్వీట్లో ఉన్న లేదా చాక్లెట్లో ఉన్న ఆ స్వీట్నెస్ అనేది కరిగి రుచి మొగ్గల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల రుచి తొందరగా తెలియడానికి అవకాశం ఉంది. అందుకనే చూడండి, చిన్న పిల్లలు చాక్లెట్ ఒకసారి తిన్న తర్వాత వెంటనే చాక్లెట్ కోసము ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే వాళ్ళు అంగిలికి వేసి బాగా రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దాని రుచి తొందరగా తెలుస్తుంది. అలాగే చిన్న పిల్లల్లో రుచి సునిశితత్వం ఎక్కువగా ఉంటుంది. సో నాలుక ఉపరితలం పైన 10,000 రుచి మొగ్గలు ఉంటాయి. అలాగే నాలుక ఉపరితలం పైన ఉన్నటువంటి రుచి మొగ్గలు 4 రకాలు: ఫంజిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కమలేట్. పూర్వాంతంలోనేమో ఫంజిఫామ్, మధ్య ఉపరితలంలో ఫిలిఫామ్, పార్శ్వ భాగంలో ఫోలియేట్, వెనుక భాగంలో సర్కంవెలేట్. అలాగే పూర్వాంతంలో తీపి ఉప్పు గ్రాహకాలు, పార్శ్వ భాగంలో పులుపు గ్రాహకాలు, వెనుక భాగంలో చేదు లేదా వగరుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. ఇది టోటల్గా మనకి నాలుక గురించి. ఇక హాస్య కుహరానికి సంబంధించి నాలుక తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి తరువాతి భాగం ఏంటి అంటే దంతం. దంతాలు, టీత్. సో మానవుని దంతాలని థీకోడాంట్, ద్వివార, విషమ దంతాలు అంటారు. సో థీకోడాంట్ అంటే ఇంగ్లీష్లో కూడా థీకోడాంటే. ద్వివార అంటే డైఫియోడాంట్. అలాగే విషమ దంతాలు అంటే హెటిరోడాంట్. ఇవి మానవుని యొక్క దంతాలు. ఇందులో మొట్టమొదట థీకోడాంట్ అంటే ఏంటో చూద్దాం. థీకోడాంట్ అనే మాటకు అర్థం ఏంటి అంటే దంతాలు నాలుక యొక్క ఉపరితలము పైన ఉన్నటువంటి దంతాలు దవడ ఎముక యొక్క రంధ్రములో ఇమిడి ఉంటాయి. సో దవడ ఎముకకి ఇలాగా రంధ్రము కనిపిస్తే ఈ రంధ్రంలో దంతాలు ఇమిడి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దంతము. ఇలాగా దంతాలు దవడ ఎముక యొక్క గుంట భాగంలో ఇమిడి ఉంటే దీనిని థీకోడాంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కనుక ఒక దంతం ఊడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది, ఒక రంధ్రం కనిపిస్తుంది, గుంట కనిపిస్తుంది. సో దీన్ని థీకోడాంట్ దంతాలు అంటారు. ఈ గుంటని థీకా అంటాము లేదా అల్వియోలస్ అనే మాట వాడతాం. సో థీకా అన్న అల్వియోలస్ అన్న ఒకటి. ఇక రెండవది చూడండి, ద్వివార దంతాలు, డైఫియోడాంట్ డెంటిషన్. అంటే మానవునిలో దంతాలు జీవిత కాలంలో 2 సార్లు ఏర్పడతాయి. మొదటిసారి ఏర్పడిన దంతాలని పాలదంతాలు అంటాం. ఇవి సుమారుగా 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. సో 6 నెలల తర్వాత స్టార్ట్ అయ్యి సుమారుగా 8 సంవత్సరాలు, 6 నుండి 8 సంవత్సరాలు వచ్చేసరికి ఊడిపోతాయి. పాలదంతాల సంఖ్య ఎంత అంటే 20. ఇక ఇవి ఊడిన తర్వాత వచ్చే దంతాలను మనం ఏమంటాము అంటే శాశ్వత దంతాలు అంటాం. ఈ శాశ్వత దంతాల సంఖ్య ఎంత అంటే 32. ఇక్కడ 2 రకాలుగా అప్లికేషన్ టైప్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మానవునిలో జీవిత కాలంలో ఒకసారి ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 20, బి 32, సి 12, డి 52. సో ఒక్కసారి ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? ఒకే ఒక్కసారి అంటే ఖచ్చితంగా 12. అలాగే రెండవ బిట్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇది మొదటి బిట్, ఇది రెండవ బిట్ చూడండి. 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత?
జీవితకాలంలో 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య. అంటే మొదటిసారి 20 ఏర్పడ్డాయి. ఆ 20 ఊడిపోయినాయి. మళ్ళీ ఆ 20తో కలిపి ఇంకో 12 ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఆ 20 2 సార్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆన్సర్ ఇది. కాబట్టి ప్రశ్నలు ఇట్లా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం క్వశ్చన్స్ని. సో ఇవి పాల దంతాలు మరియు శాశ్వత దంతాలు. ఇక మూడవది విషమ దంతాలు. అంటే మానవుని యొక్క దంతాలన్నీ ఒకేలాగా ఉండవు. 4 రకాలైన దంతాలు ఉంటాయి. మొట్టమొదటిది కుంతకాలు, వీటిని ఇన్సిజార్స్ అంటాం. రెండవది రదనికలు, మూడవది అగ్రచర్వణకాలు, నాలుగవది చర్వణకాలు. సో కుంతకాలు అంటే ఇన్సిజార్స్ అంటాం, వీటిని క్యానైన్స్ అంటాం, వీటిని ప్రీమోలార్స్ అంటాం, వీటిని మోలార్స్ అంటాం. ఇన్సిజార్స్ ఎలా ఉంటాయి అంటే వీటిని కత్తెర పళ్ళు అంటాం, లేదా కొరకు దంతాలు అంటాం. క్యానైన్స్ వీటిని చీల్చు దంతాలు అంటాం. ఇవి ఎట్లా ఉంటాయి అంటే వాడిగా పదునుగా ఉంటాయి. నెక్స్ట్ అగ్రచర్వణకాలు, వీటిని నమలు దంతాలు అంటాం. చర్వణకాలు, వీటిని విసరు దంతాలు అంటాం. విసరటము అంటే అర్థం ఏంటంటే పిండి చేయటం. సో వీటిని విసరు దంతాలు అంటాం. ఇవి 4 రకాలైనటువంటి దంతాలు మానవుల్లో కనిపించేవి. సో ఈ దంతాలు ఎన్ని ఉంటాయి అనేదాన్ని, అంటే ఒక్కొక్క దవడ యొక్క సగభాగంలో, అంటే పై దవడ సగం లేదా కింది దవడ సగం, ఒక్కొక్క దవడ యొక్క సగభాగంలో ఉన్న వివిధ రకాల దంతాల సంఖ్యను సూచించేదాన్ని మనం ఏమంటాము అంటే దంతసూత్రం అంటాం. సో దంతసూత్రాన్ని కనుక మనం పరిశీలిస్తే మానవుని యొక్క దంతసూత్రము, దాన్ని మనం వి అంటే అర్థం ఏంటంటే కొరకు దంతాలు, కోర దంతాలు, నమలు దంతాలు, విసరు దంతాలు. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి ICPM అని చూపిస్తాము. ఇన్సిజార్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇవి ఎన్ని ఉంటాయి అంటే 2123/2123 ఉంటాయి. 2123/2123. సో ఎగ్జామ్లో అప్లికేషన్ లాగా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఎట్లా అంటే, ఉదాహరణకి మానవుని యొక్క దంతసూత్రంలో 3 అనునది దీనిని సూచిస్తుంది, 1 అనునది దీనిని సూచిస్తుంది, ఇట్లా ఇవ్వచ్చు. కాబట్టి చూడండి, పై దవడ యొక్క సగభాగంలో 8 ఉన్నాయి, కింద 8 ఉన్నాయి. పై దవడ పూర్తిగా 16, కింద దవడ పూర్తిగా 16. టోటల్గా ఉండే దంతాల సంఖ్య ఎంత అంటే 32 దంతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది టోటల్గా దంతాలకి సంబంధించినటువంటి సమాచారం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మానవుని జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు. సో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో నోరు, ఆస్య కుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు. ఈ భాగాలు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో మనకు కనిపిస్తాయి. సో నోరు, దీనిని మౌత్ అంటాము. ఆస్యకుహరము, బక్కల్ క్యావిటీ అంటాము. గ్రసని, ఫ్యారింగ్స్ అంటాము.
ఆహారవాహిక, ఈసోఫాగస్ అంటాము, జీర్ణాశయం, స్టమక్ అంటాము, చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, పురీషనాళము, రెక్టమ్ అంటాము, అట్లాగే పాయువు, యానస్ అంటాం. సో ఇందులో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏంటనేది కనుక చూస్తే ఆస్య కుహరంలో 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. సో మొట్టమొదటిది అంగిలి, దీనినే తాలువు అంటాం. రెండవది నాలుక, మూడవది దంతాలు. సో దీన్ని ఇంగ్లీష్లో ప్యాలెట్ అంటాము. సో ఇది టంగ్, ఇవి టీత్. ఇక గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగులో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఆంత్రమూలం, రెండవది జేజునం, మూడవది శేషాంత్రికం. సో ఆంత్రమూలాన్ని ఇంగ్లీష్లో డియోడినం అంటాము. జజునం అంటే జజునమే. శేషాంత్రికాన్ని ఇంగ్లీష్లో ఇలియం అంటాము. ఇక పెద్ద ప్రేగులో మనకి 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అంధనాళం, రెండవది కోలాన్. అంధనాళాన్ని ఇంగ్లీష్లో సీకం అంటాము. ఇవి మనకు కనిపించేటువంటి భాగాలు. ఇక ఆస్యకుహరంలో చూడండి, మనకి 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఏదో సినిమాలో చెప్పినట్లుగా కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే కనపడని 4వ సింహమే అని చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా కనపడకుండా ఉండే 4వ భాగము ఎవరు అంటే లాలాజల గ్రంథులు. సో సెలైవరీ గ్లాండ్స్ అంటాం. ఇక రెండవది జీర్ణాశయంలో జఠర గ్రంథులు కనిపిస్తాయి. ఇంగ్లీష్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాము. ఇక మూడవది కాలేయం, నాలుగవది క్లోమం, ఐదవది ఆంత్ర గ్రంథులు. ఇవి మనకు కనిపించే భాగాలు. ఇందులో కాలేయము, క్లోమము ఆంత్రమూలంలోకి తెరుచుకుంటూ ఉంటాయి. అలాగే ఆంత్రమూలంలో ఆంత్రగ్రంథులు ఉంటాయి, అలాగే శేషాంత్రికంలో కూడా కనిపిస్తాయి. ఇవి మనకి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు. ఇక నోరు, ఒక్కొక్క భాగాన్ని మనం పరిశీలిస్తే నోరు అంటే ఏంటి? సో నోరు అంటే ఏమని చెప్తాము? సరైన నిర్వచనం చెప్పాలంటే 2 పెదవులచే ఆవరించబడిన రంధ్రాన్ని నోరు అంటాము. 2 పెదవులచే ఆవరించబడిన రంధ్రాన్ని నోరు అంటాం. సో పై పెదవి, కింది పెదవి. 3 పెదవులు ఎవరిలో ఉన్నాయో తెలుసా? 3 పెదవులు ఆస్కారిస్లో కనిపిస్తాయి. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో 3 పెదవులు కనిపిస్తాయి. అలాగే 3 పెదవులు లేదా దవడలు ఎవరిలో కనిపిస్తాయి అంటే జలగలో కనిపిస్తాయి. అలాగే 5 దవడలు కలిగిన భాగం ఎవరిలో ఉంటుంది? 5 దవడలు కలిగిన భాగం. ఇది ఇఖైనోడర్మేటాలో ఇఖైనాయిడియా అనే ఒక విభాగంలో ఇందులో ఉన్న జీవులని సీ అర్చిన్స్, శాండ్ డాలర్స్, హార్ట్ అర్చిన్స్,
సీ కేక్స్ ఇలాగ వేరు పేర్లతో పిలుస్తాం. వీటి యొక్క జీర్ణ వ్యవస్థలో నోటి లోపల 5 దవడలు గల భాగం ఉంటుంది. ఈ 5 దవడలు గల భాగాన్నే అరిస్టాటిల్ దీపము అంటారు. అరిస్టాటిల్ దీపము, ఇంగ్లీష్లో అరిస్టాటిల్ ల్యాంటర్న్ అంటాం. సో ఇది ఇఖైనాయిడియాలో కనిపిస్తుంది. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి వేరు భాగాలు. ఇక నోరు తర్వాత హాస్యకుహరము. సో హాస్య కుహరము. సో హాస్య కుహరము గనక మనం పరిశీలించినట్లయితే హాస్య కుహరము నోరు తెరవగానే ఒక పెద్ద ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరము అంటాము. ఇంగ్లీష్లో బక్కల్ క్యావిటీ అంటాం. జాగ్రత్తగా గమనించినట్లయితే పెదవులకి దంతాలకి మధ్య లేదా బుగ్గలకి దంతాలకి మధ్య, ఇంకా చెప్పాలి అంటే మనం బ్రష్ చేసేటప్పుడు బ్రష్ కదిలించే ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆళిందము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో వెస్టిబ్యూల్ అంటాము. వెస్టిబ్యూల్ అంటాం. సో ఆళిందము అనే మాటకి అర్థం ఏంటి అంటే, వెస్టిబ్యూల్ అంటే ఒక పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గదిని ఆళిందము అంటాం. ఒక పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గది. సో హాస్యకుహరము అనే పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉన్న చిన్న గది కాబట్టి దీనిని ఆళిందము అంటాం. సేమ్ ఇదే పదము మనకి ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది అంటే శ్వాస వ్యవస్థలో వస్తుంది. నాసికా కుహరాల్లోకి తెరుచుకునే ముందు ఉన్న మొదటి భాగాన్ని మనం ఏమంటాము అంటే చిన్న రంధ్రాన్ని ఆళిందము అంటాం. అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా ఆళిందము అనే పదం వస్తుంది. అలాగే చెవి యొక్క నిర్మాణంలో కూడా లోపలి చెవిలో ఆళిందము వెస్టిబ్యూల్ వస్తుంది. ఆ లోపలి చెవిలో ఉన్నదాన్ని తీసి ఒక్కదాన్ని పక్కన పెడితే మిగిలిన 3 చోట్ల కూడా పెద్ద గదిలోకి వెళ్ళే ముందు ఉండే చిన్న గదిని ఆళిందము అంటారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే హాస్య కుహరంలో మనకి ఏమేం భాగాలు కనిపిస్తున్నాయంటే మొట్టమొదట అంగిలి అని చెప్పాము. దీన్నే తాలువు అంటాం. అంగిలి లేదా తాలువు. సో రఫ్గా చూద్దాము. సో ఇది హాస్య కుహరము అనుకుంటే, ఇది నాసికా కుహరము అనుకుంటే, ఈ రెండిటి మధ్య ఉన్న ఈ భాగాన్ని మనం ఏమంటాము అంటే అంగిలి అంటాం. అంగిలి అంటాం అంటే ప్యాలెట్. ఇంగ్లీష్లో దీన్ని మనము ప్యాలెట్ అంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే అంగిలి ఏం చేస్తుంది అంటే హాస్య కుహరాన్ని నాసికా కుహరాన్ని వేరు చేస్తూ ఉంది. సో హాస్య కుహరాన్ని నాసికా కుహరాన్ని రెండింటిని వేరు చేస్తూ ఉంది. కాబట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. ఇక్కడ కనుక అంగిలి లేకపోతే మనం ఆహారం నమిలేటప్పుడు ఆహారం హాస్య కుహరంలోకే కాదు నాసికా కుహరంలో కూడా వెళ్తుంది. సో అందుకని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నమిలేటప్పుడు ఆహారము నాసికా కుహరాలలోకి వెళ్లకుండా అడ్డుపడునది ఎవరు అంటే అంగిలి. కాబట్టి అంగిలి ఆహారము నాసికా కుహరాల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. అంగిలిని కనుక మనం గమనించినట్లయితే మీరు ఇప్పుడు స్పాట్లో మీరు ప్రయోగం చేయొచ్చు. దీనికి ఏమీ అవసరం లేదు. మీ నాలుకతో మీ అంగిలిని దంతాల అంటే ఈ ముందు దంతాల వెనక నుంచి వెనక్కి టచ్ చేస్తూ వెళ్తే ఎలా ఉన్నది? రైట్. సో దంతాల వెనుక భాగంలో మనము అంగిలిని ఇలా టచ్ చేస్తూ నాలుగుతో వెనక్కి వెళ్ళే కొద్దీ ముందు భాగమేమో గట్టిగా ఉంటుంది, వెనుక భాగము మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అంటే ఈ భాగము గట్టిగా ఉంటుంది, ఇక్కడ వరకు ఉన్న భాగము గట్టిగా ఉంటుంది. ఈ గట్టిగా ఉన్న భాగాన్ని కఠిన తాలువు అంటాము. ఇంగ్లీష్లో దీనిని హార్డ్ ప్యాలెట్ అంటాము. హార్డ్ ప్యాలెట్ అంటాం. ఈ వెనక మృదువుగా ఉన్న భాగాన్ని, సో సాఫ్ట్గా ఉన్న భాగాన్ని
మృదు తాలువు అంటాము. మృదు తాలువు, ఇంగ్లీష్లో దీనిని సాఫ్ట్ ప్యాలెట్ అంటాము. సో కఠిన తాలువు, మృదు తాలువు 2 పదాలు. సో కఠిన తాలువు ఎందుకు కఠినంగా ఉంది, ఎందుకు గట్టిగా ఉంది అని అంటే అది ఎముకలతో ఏర్పడుతుంది. ఏ ఎముకలతో ఏర్పడుతుంది? వెరీ సింపుల్, దాని పేరే చెప్పేశారు. అంటే ఉదాహరణకి వంకాయతో చేసిన కూరని వంకాయ కూర అంటాం. అట్లాగే సో తాలువులో ఉండే ఎముకలని తాల్వాస్తులు అంటాము. తాల్వాస్తులు అంటాము. ఇంగ్లీష్లో దీనిని ప్యాలటైన్ బోన్స్ అంటాము. సో ఒక జత ప్యాలటైన్ బోన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, తాల్వాస్తులు అంటాం. అందువల్ల కఠిన తాలువు గట్టిగా కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి కూడా చేయొచ్చు మనం. ఈ దంతాల వెనుక భాగంలో ఇలా గనక మనం టచ్ చేస్తే, అంటే ఇటు నుంచి ఇటు టచ్ చేస్తే దంతాల వెనుక భాగంలో కఠిన తాలుకి కొన్ని గీతలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, చారల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని పాలటైన్ రూగే అంటాము. పాలటైన్ రూగే అంటాము. సో పాలటైన్ రూగే అని విడిగా ఎందుకు చెప్పాము? వెరీ సింపుల్, జోక్ ఉన్నది. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే అట్లాగే ఇక్కడ పర్టికులర్గా దీనిని పాలటైన్ రూగే అని పేరు పెట్టాము అంటే అర్థం ఏంటంటే ఇంకొక చోట కూడా రూగే ఉంటాయి. సో ఇక్కడ పాలటైన్ అంటే అర్థం ఏంటంటే ప్యాలెట్, అంగిలి, అంగిలికి ఉన్న రూగే కాబట్టి ఈ మడతలని పాలటైన్ రూగే అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. ఈ అంగిలి మృదు తాలువు యొక్క వెనక భాగము ఒక చిన్న మాంసపు ముద్దలాగా హాస్యకుహరంలోకి వేలాడుతూ ఉంటుంది. సో వేలాడుతూ ఉన్న ఈ భాగాన్ని మనం ఏమంటాము అంటే యువులా అంటాము. దాన్ని యువులా అంటాము. దీనికే మరొక పేరు ఏంటి అంటే కొండ నాలుక అంటాము. సో కొండ నాలుక అన్నా, ఉపజిహ్వ అన్నా ఒకటి కాదు. ఉపజిహ్వ అంటే ఎపిగ్లాటిస్, అలాగే యువులా అంటే కొండ నాలుక. ఈ వేలాడుతూ ఉండే భాగాన్ని కొండ నాలుక అంటాం. సో మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అద్దం ఎదురు పెట్టుకొని నోరు ఓపెన్ చేసి చూస్తే పైనుంచి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యువులా లేదా కొండ నాలుక అంటాం. ఇది టోటల్గా మనకి ఎవరి గురించి అంటే అంగిలి లేదా ప్యాలెట్ గురించి. ఇక రెండవ భాగము ఎవరు అంటే నాలుక, టంగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యువులా అనేది ఏం చేస్తుంది అంటే మనము మింగేటప్పుడు ఆహారము ఇలా కిందికి రావాలి, ఇలా పైకి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఎవరుంటారు అంటే ఒక జత అంతరనాసిక రంధ్రాలు ఉంటాయి. కాబట్టి ఆహారం ఇలా పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మింగేటప్పుడు ఈ యువులా ఏం చేస్తుంది అంటే ఈ రంధ్రాలని క్లోజ్ చేస్తుంది. కాబట్టి అన్నము పైకి వెళ్లకుండా లేదా తినే పదార్థము మింగబడే పదార్థం పైకి వెళ్లకుండా కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి. మనము నమిలేటప్పుడు ఆహారము నాసికా కుహరాల్లోకి వెళ్లకుండా అడ్డుపడేది ఎవరు అంటే అంగిలి మొత్తము కూడా. మింగేటప్పుడు అయితే కనుక యువులా. ఒక్కసారి ఈ 2 బిట్లని ఇంగ్లీష్లో కూడా చెప్తా, ఒకసారి చూడండి. Which part prevents the entry of food into nasal cavity during chewing? డ్యూరింగ్ చూయింగ్, నమిలేటప్పుడు అంటే ప్యాలెట్ అని చెప్తాం. సో విచ్ పార్ట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ నాజల్ క్యావిటీస్ డ్యూరింగ్ స్వాలోయింగ్ అన్నప్పుడు, డ్యూరింగ్ స్వాలోయింగ్ అన్నప్పుడు యువులా అని చెప్పాలి. ఇది టోటల్గా మనకి అంగిలి అనేటువంటి కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ చూడండి, అంగిలి తర్వాత రెండవ భాగం ఏంటి అంటే నాలుక. సో నాలుకని మనం ఇంగ్లీష్లో టంగ్ అంటాం. సో నాలుక అనేది మందమైన అలాగే కండరయుతమైన నిర్మాణం. ఇది మందంగా ఉంటుంది, కండరయుతంగా, మస్క్యులార్, థిక్ మస్క్యులార్. నిజానికి ఇందులో 2 రకాల మజిల్స్ ఉంటాయి.
ఇవి ఒకటి ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్, రెండవది ఇంట్రిన్సిక్ మజిల్స్. తెలుగులోనూ ఇవే పేర్లు, ఇంగ్లీష్లోనూ ఇవే పేర్లు. ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్, ఇంట్రిన్సిక్ మజిల్స్ అంటే ఏంటి అర్థము? సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుక చూపెట్టండి అనగానే మనం నాలుకని ఇట్లా బయటకు చూపిస్తాం, తర్వాత మళ్ళీ నాలుకని లోపలికి పంపిస్తాం. సో నాలుకని బయటకి లోపలికి కదిలించడానికి ఉపయోగపడే కండరాలని మనము ఎక్స్ట్రిన్సిక్ కండరాలు అంటాం. అలా కాకుండా నాలుకని అంటే నోరు మూసి ఉండగానే లోపల మనము నాలుక యొక్క ఆకారాన్ని మార్చగలము. సో అలా నాలుక యొక్క ఆకారాన్ని మార్చడానికి ఉపయోగపడేది ఎవరు అంటే ఇంట్రిన్సిక్ కండరాలు. అలాగే మన నాలుక ముందు వైపేమో స్వేచ్ఛగా ఉంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది, కానీ వెనుక వైపున మాత్రము అంటుకొని ఉంటుంది. సో వెనుక భాగంలో అంటుకొని ఉంటుంది. సో అదే కప్పల్లో అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, కప్పలలో ముందు భాగం అంటుకొని వెనుక భాగం స్వేచ్ఛగా ఉంటుంది. ఇక నాలుక ఆస్యకుహరం యొక్క అడుగు భాగానికి అంటించి ఉంచే నిర్మాణాన్ని మనం ఏమంటాము అంటే లింగ్యువల్ ఫ్రెన్యులం అంటాము. లింగ్యువల్ ఫ్రెన్యులం అంటాము. అంటే నాలుక లింగ్యువల్ ఫ్రెన్యులం ద్వారా ఆస్యకుహరం యొక్క నేల భాగానికి అంటుకొని ఉంటుంది. ఇక నాలుక యొక్క ఉపయోగాలు కనుక చూసామనుకోండి, సో నాలుక దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడటానికి. సో అందుకనే చూడండి, నాలుకని కదిలించకుండా మనము మాట్లాడలేము. సో మనకి లాంగ్వేజ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ లాంగ్వేజ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే లింగ్వా అనే ఒక పదం నుంచి వచ్చింది. లింగ్వా అంటే అర్థం ఏంటి అంటే టంగ్. సో లింగ్వా నుంచి లాంగ్వేజ్, లింగ్విస్టిక్ ఇలాంటి పదాలన్నీ వచ్చేస్తాయి. సో అందుకని మన భాషలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, క, చ, ట, త, ప ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. గ, ట, త, థ, ద, ద, న నాలుక నుంచి వస్తాయి. ఇక చివరిగా చూడండి, ప, ప లిప్ నుంచి వస్తాయి. ఇట్లాగా వాయిస్ అనే సౌండ్స్ అనేవి ఆ అక్షరమాలు మనకి ఇక్కడి నుంచి బయటికి ఇలా వస్తూ ఉంటుంది. సో నాలుక దేనికి ఉపయోగపడుతుంది అంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండవది ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడుతుంది, అంటే చూయింగ్. అంటే మనము ఆహారాన్ని నమిలేటప్పుడు నాలుక సహాయంతో దంతాల మధ్యకి నెడుతుంది. అలా దంతాల మధ్యకి నెట్టడానికి నాలుక ఉపయోగపడుతుంది. అలాగే దేనికి ఉపయోగపడుతుంది? మింగడానికి ఉపయోగపడుతుంది. అంటే మనము నాలుకని కదిలించకుండా ఆహారాన్ని మింగలేము. అలాగే నాలుగవది రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రుచిని తెలుసుకోవడానికి అంటే అర్థము, సో నాలుక సహాయంతోనే మనము ఆహారాన్ని యొక్క రుచిని తెలుసుకుంటాం. సో రుచిని తెలుసుకోవడానికి కోసము నాలుక ఉపరితలం మీద సుమారుగా 10,000కు పైగా రుచి మొగ్గలు కనిపిస్తాయి. 10,000కు పైగా రుచి మొగ్గలు నాలుక ఉపరితలంలో ఉంటాయి. ఈ నాలుక ఉపరితలంలో ఉన్న రుచి మొగ్గలని మనము 4 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఫంజీఫామ్, వాటిని సూక్ష్మాంగురాలు అని కూడా అంటాము, ఫంజీఫామ్. రెండవది ఫిలీఫామ్, తంతురూప. మూడవది ఫోలియేట్. నాలుగవది సర్కంవెలేట్. ఇవి 4 రకాలైనటువంటివి. సో ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఇది నాలుక అనుకుంటే ఈ చివరి భాగంలో మొట్టమొదటి ఫంజీఫామ్ ఉంటాయి. అలాగే ఈ భాగంలో
రెండవ రకం కనిపిస్తాయి, ఫిలిఫామ్. ఇక ఈ పార్శ్వ భాగంలో మూడవ రకం కనిపిస్తాయి. ఇక ఈ వెనుక భాగంలో నాలుగవ రకం కనిపిస్తాయి. ఇవి 4 రకాలైనటువంటి రుచి మొగ్గలు. సో పూర్వాంతంలో ఫంజీఫామ్, మధ్య ఉపరితలంలో ఫిలిఫామ్, పార్శ్వ భాగంలో ఫోలియేట్, పరాంతంలో వెనక వైపున సర్కంవెలేట్. ఇవి ఇందులో కనిపించే రుచి మొగ్గలు. ఈ రుచి మొగ్గలు సహాయంతో మనం ఏం చేస్తాము అంటే ఆహారం యొక్క రుచిని తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్వాంతంలో తీపి ఉప్పుకి సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. తీపి ఉప్పుకి సంబంధించిన గ్రాహకాలు. పార్శ్వ భాగంలో పులుపుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. వెనుక భాగంలో చేదు లేదా వగరుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. సో ఇవి మనకున్నటువంటి వేరు రకాలైనటువంటి గ్రాహకాలు. ఇవి మాత్రమే నిజానికి రుచులు. కారం యొక్క రుచి కాదు, అది ఒక భౌతిక అనుభూతి మాత్రమే. అంటే ఏంటి అర్థము? ఉదాహరణకి నేను ఒక స్వీట్ మీకు ఇచ్చాను అనుకోండి, ఆ స్వీట్ తీసుకొని మీ చేతి మీద ఇక్కడ ఇలా రబ్ చేశాను అనుకుందాం. సో తీయగా ఉందంటారా? ఖచ్చితంగా అనరు. సో స్వీట్ యొక్క టేస్ట్ తెలియాలంటే నాలుక మీదనే వేయాలి. ఒక నిమ్మరసం యొక్క డ్రాప్ ఇక్కడ అప్లై చేసి ఇలా రుద్దామనుకోండి, ఎక్కడంతా పుల్లగా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా నాలుక మీద పడితేనే దాని పులుపు తెలుస్తుంది. సో కాకరకాయను పట్టుకొని ఇలా రబ్ చేసాము, చెయ్యంత చేదు అంటామా? అనము. దాని చేదు తెలియాలంటే నాలుక మీద పడాల్సిందే. అదే కొంచెం కారం తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోండి, కాసేపటికి ఏమవుతుంది? ఇక్కడ మంట పుడుతుంది. అంటే రుచి అంటే రుచి మొగ్గలకి మాత్రమే తెలియాలి. రుచి మొగ్గలు కాకుండా శరీరంలో ఏ భాగానికి తెలిసినా సరే అది ఒక రుచి కాదు. కాబట్టి కారం యొక్క రుచి అనేది నిజానికి రుచి కాదు, అది ఒక భౌతిక అనుభూతి మాత్రమే. ఇది టోటల్గా మనకి నాలుకకి సంబంధించి. ఇక నాలుక ఏ సందర్భాల్లో రుచిని ఎలా తెలుసుకుంటుంది అనే దానికి 1-2 పాయింట్లు ఇచ్చాడు మనకి స్కూల్ సిలబస్లో. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో నాలుక రుచిని త్వరగా గ్రహిస్తుంది అనేది ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్, నాలుక పొడిగా ఉన్నప్పుడు. రెండవ ఆప్షన్, నాలుక తడిగా ఉన్నప్పుడు. మూడవ ఆప్షన్, నాలుక ఉపరితలం పైన ఉన్న ఆహారము అంగిలికి వేసి అంగిలికి రుద్దినప్పుడు. ఆప్షన్ డి, పైవేవి కావు. ఇలా ప్రశ్న ఉంటుంది. సో నాలుకని డ్రై చేసి నాలుక మీద ఒక స్వీట్ పెట్టామనుకోండి, దాని యొక్క తీయదనం తెలియడానికి చాలా టైం పడుతుంది. అదే నాలుక తడిగా ఉంది, నాలుక ఉపరితలం మీద స్వీట్ పెట్టామనుకోండి, అప్పుడు కూడా టైం పడుతుంది, కానీ ఇంతకంటే తక్కువ టైం పడుతుంది. అదే నాలుక ఉపరితలం మీద ఒక స్వీట్ కానీ ఒక చాక్లెట్ కానీ పెట్టి అంగిలితో టచ్ చేసినప్పుడు, అంగిలికి వ్యతిరేకంగా రుద్దినప్పుడు వెంటనే రుచి మొగ్గల లోపలికి దానిలో ఉన్న స్రావాలు లేదా ఆ కరిగి ఉన్న స్వీట్లో ఉన్న లేదా చాక్లెట్లో ఉన్న ఆ స్వీట్నెస్ అనేది కరిగి ఆ రుచి మొగ్గల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల రుచి తొందరగా తెలియడానికి అవకాశం ఉంది. అందుకనే చూడండి, చిన్న పిల్లలు చాక్లెట్ ఒకసారి తిన్న తర్వాత వెంటనే చాక్లెట్ కోసము ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే వాళ్ళు అంగిలికి వేసి బాగా రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దాని రుచి తొందరగా తెలుస్తుంది. అలాగే చిన్న పిల్లల్లో రుచి సునిశితత్వం ఎక్కువగా ఉంటుంది. సో నాలుక ఉపరితలం పైన 10,000 రుచి మొగ్గలు ఉంటాయి. అలాగే నాలుక ఉపరితలం పైన ఉన్నటువంటి రుచి మొగ్గలు 4 రకాలు: ఫంజీఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కమలేట్. పూర్వాంతంలోనేమో ఫంజీఫామ్, మధ్య ఉపరితలంలో ఫిలిఫామ్, పార్శ్వ భాగంలో ఫోలియేట్, వెనుక భాగంలో సర్కంవెలేట్. అలాగే పూర్వాంతంలో తీపి ఉప్పు గ్రాహకాలు, పార్శ్వ భాగంలో పులుపు గ్రాహకాలు, వెనుక భాగంలో చేదు లేదా వగరుకు సంబంధించిన గ్రాహకాలు కనిపిస్తాయి. ఇది టోటల్గా మనకి నాలుక గురించి. ఇక హాస్య కుహరానికి సంబంధించి నాలుక తర్వాత
మనం చెప్పుకోవాల్సినటువంటి తరువాతి భాగం ఏంటి అంటే దంతం. దంతాలు, టీత్. సో మానవుని దంతాలని థీకోడాంట్, ద్వివార విషమ దంతాలు అంటారు. సో థీకోడాంట్ అంటే ఇంగ్లీష్లో కూడా థీకోడాంటే. ద్వివార అంటే డైఫియోడాంట్. అలాగే విషమ దంతాలు అంటే హెటిరోడాంట్. ఇవి మానవుని యొక్క దంతాలు. ఇందులో మొట్టమొదట థీకోడాంట్ అంటే ఏంటో చూద్దాం. థీకోడాంట్ అనే మాటకు అర్థం ఏంటి అంటే దంతాలు నాలుక యొక్క ఉపరితలము పైన ఉన్నటువంటి దంతాలు దవడ ఎముక యొక్క రంధ్రములో ఇమిడి ఉంటాయి. సో దవడ ఎముకకి ఇలాగా రంధ్రము కనిపిస్తే ఈ రంధ్రంలో దంతాలు ఇమిడి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దంతము. ఇలాగా దంతాలు దవడ ఎముక యొక్క గుంట భాగంలో ఇమిడి ఉంటే దీనిని థీకోడాంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కనుక ఒక దంతం ఊడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది, ఒక రంధ్రం కనిపిస్తుంది, గుంట కనిపిస్తుంది. సో దీన్ని థీకోడాంట్ దంతాలు అంటారు. ఈ గుంటని థీకా అంటాము లేదా అల్వియోలస్ అనే మాట వాడతాం. సో థీకా అన్న అల్వియోలస్ అన్న ఒకటి. ఇక రెండవది చూడండి, ద్వివార దంతాలు, డైఫియోడాంట్ డెంటిషన్. అంటే మానవునిలో దంతాలు జీవిత కాలంలో 2 సార్లు ఏర్పడతాయి. మొదటిసారి ఏర్పడిన దంతాలని పాలదంతాలు అంటాము. ఇవి సుమారుగా 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. సో 6 నెలల తర్వాత స్టార్ట్ అయ్యి సుమారుగా 8 సంవత్సరాలు, 6 నుండి 8 సంవత్సరాలు వచ్చేసరికి ఊడిపోతాయి. పాలదంతాల సంఖ్య ఎంత అంటే 20. ఇక ఇవి ఊడిన తర్వాత వచ్చే దంతాలను మనం ఏమంటాము అంటే శాశ్వత దంతాలు అంటాము. ఈ శాశ్వత దంతాల సంఖ్య ఎంత అంటే 32. ఇక్కడ 2 రకాలుగా అప్లికేషన్ టైప్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మానవునిలో జీవిత కాలంలో ఒకసారి ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 20, బి 32, సి 12, డి 52. సో ఒక్కసారి ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? ఒకే ఒక్కసారి అంటే ఖచ్చితంగా 12. అలాగే రెండవ బిట్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇది మొదటి బిట్, ఇది రెండవ బిట్ చూడండి. 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? జీవిత కాలంలో 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య అంటే మొదటిసారి 20 ఏర్పడ్డాయి, ఆ 20 ఊడిపోయినాయి, మళ్ళీ ఆ 20తో కలిపి ఇంకో 12 ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే ఆ 20 2 సార్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆన్సర్ ఇది. కాబట్టి ప్రశ్నలు ఇట్లా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం క్వశ్చన్స్ని. సో ఇవి పాలదంతాలు మరియు శాశ్వత దంతాలు. ఇక మూడవది విషమ దంతాలు. అంటే మానవుని యొక్క దంతాలన్నీ ఒకేలాగా ఉండవు. 4 రకాలైన దంతాలు ఉంటాయి. మొట్టమొదటిది కుంతకాలు, వీటిని ఇన్సిజార్స్ అంటాం. రెండవది రదనికలు, మూడవది అగ్రచర్వణకాలు, నాలుగవది చర్వణకాలు. సో కుంతకాలు అంటే ఇన్సిజార్స్ అంటాం, వీటిని క్యానైన్స్ అంటాం, వీటిని ప్రీమోలార్స్ అంటాం, వీటిని మోలార్స్ అంటాం. ఇన్సిజార్స్ ఎలా ఉంటాయి అంటే వీటిని కత్తెర పళ్ళు అంటాం, లేదా కొరకు దంతాలు అంటాం. క్యానైన్స్ వీటిని చీల్చు దంతాలు అంటాం.
ఇవి ఎట్లా ఉంటాయి అంటే వాడిగా పదునుగా ఉంటాయి. నెక్స్ట్ అగ్రచర్వణకాలు, వీటిని నమలు దంతాలు అంటాము. చర్వణకాలు, వీటిని విసరు దంతాలు అంటాము. విసరటము అంటే అర్థం ఏంటంటే పిండి పిండి చేయటం. సో వీటిని విసరు దంతాలు అంటాం. ఇవి 4 రకాలైనటువంటి దంతాలు మానవుల్లో కనిపించేవి. సో ఈ దంతాలు ఎన్ని ఉంటాయి అనేదాన్ని, అంటే ఒక్కొక్క దవడ యొక్క సగభాగంలో, అంటే పై దవడ సగం లేదా కింది దవడ సగం, ఒక్కొక్క దవడ యొక్క సగభాగంలో ఉన్న వివిధ రకాల దంతాల సంఖ్యను సూచించేదాన్ని మనం ఏమంటాము అంటే దంత సూత్రం అంటాం. దంత సూత్రం అంటాం. సో దంత సూత్రాన్ని కనుక మనం పరిశీలిస్తే మానవుని యొక్క దంత సూత్రము, దాన్ని మనం కో కో నా వి అంటే అర్థం ఏంటంటే కొరకు దంతాలు, కోర దంతాలు, నమలు దంతాలు, విసరు దంతాలు. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి ICPM అని చూపిస్తాము. ఇన్సిజార్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇవి ఎన్ని ఉంటాయి అంటే 2123/2123 ఉంటాయి. 2123/2123. సో ఎగ్జామ్లో అప్లికేషన్ లాగా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఎట్లా అంటే, ఉదాహరణకి మానవుని యొక్క దంత సూత్రంలో 3 అనునది దీనిని సూచిస్తుంది, 1 అనునది దీనిని సూచిస్తుంది, ఇట్లా ఇవ్వచ్చు. కాబట్టి చూడండి, పై దవడ యొక్క సగభాగంలో 8 ఉన్నాయి, కింద 8 ఉన్నాయి. పై దవడ పూర్తిగా 16, కింద దవడ పూర్తిగా 16. టోటల్గా ఉండే దంతాల సంఖ్య ఎంత అంటే 32 దంతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది టోటల్గా దంతాలకి సంబంధించినటువంటి సమాచారం.